ప్రకృతి విసిరేటువంటి సవాళ్ళని స్వీకరించడం అంటే తుఫాన్లు, సునామీలు ఎదుర్కోవడం కాదు. ప్రకృతిలో ఉన్నటువంటి అందాలని ఏ విధంగా ప్రకృతి డిజైన్ చేసుకుంది, దాన్ని మనం ఎలా రీక్రియేట్ చేయగలం అనే దాని గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకని ఈ మాట మాట్లాడాల్సి వస్తుందంటే, ఇది చూడండి, ఒక పళ్ళెంలా కనిపిస్తున్నటువంటి ఇది ఒక ఆకు, నీళ్లపైన తేలియాడేటువంటి ఆకు. దీన్ని విక్టోరియా అమెజానికా అంటారు. విక్టోరియా అమెజానికా, ఇది వాటర్ లిల్లీ అని కూడా సింపుల్గా పిలుస్తారు. దీనికి సంబంధించినటువంటి పువ్వులు పర్యాటక ప్రాంతాలు, అంటే ఇప్పుడు ఇది వాటర్ లిల్లీ అంటే ఇది దానికి వచ్చేటువంటి పువ్వు అనమాట. అది చూస్తే ప్లేట్లా ఉంది. ఒక్కొక్కటి 3 మీటర్ల వైశాల్యంతో ఉండేటువంటి విక్టోరియా అమెజానికాకి సంబంధించినటువంటి వృక్ష జాతులు మన రాష్ట్రంలో, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతాయన్న విషయం మీకు తెలుసా? అది మనకు తెలియదని ఆనంద్ మహీంద్రా గుర్తు చేస్తున్నారు. ఆనంద్ మహీంద్రా ఎందుకు గుర్తు చేస్తున్నారంటే, ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. ఆనంద్ మహీంద్రా గురించి నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దేశంలో అద్భుతమైనటువంటి ఒక ఎంటర్‌ప్రెన్యూర్, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి, ప్రపంచంలో ఉండేటువంటి అరుదైనటువంటి అంశాలని ప్రజల దృష్టికి తీసుకొచ్చేటువంటి వ్యక్తి. ఆయన ఒక ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి మ్యాటర్ ఇందులో ఉంది. ఐ సా యువర్ యాడ్ ఎన్‌సీవీఎన్ గారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ని కోట్ చేస్తూ, యు ఆర్ రైట్, మచ్ ఆఫ్ ఆంధ్రాస్ సీనిక్స్ స్పాట్స్ రిమైన్ అన్‌డిస్కవర్డ్. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కోస్టల్ టూరిజంను ప్రమోట్ చేయాలని చెప్పని డిసైడ్ చేసింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా మధ్య జరిగినటువంటి ఆసక్తికరమైన సంభాషణ ఇది. ఆంధ్రప్రదేశ్లో అంత విస్తరాకులాగా, అంత పెద్ద ప్లేట్ రూపంలో కనిపించేటువంటి విక్టోరియా అమెజానికా వృక్ష జాతులు పెరుగుతాయన్న విషయం చాలామందికి తెలియదు. ఇది ఆసక్తికరంగా అనిపించింది.